everyone, I welcome you all to my channel, We Together. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వందన అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్. సో నేను వ్లాగ్స్ అండ్ కుకింగ్ అలానే క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను హాలిడే కాబట్టి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అబ్బా ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. అండ్ దాని తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇలా బ్యూటిఫుల్ నేచర్ ఉంటుందన్నమాట. ఐ లవ్ దిస్. సో నాకు ఇన్స్పిరేషన్ అంతా అయితే మా మమ్మీనే. అమ్మ దగ్గర చూసే ఫుల్ ఇంటి చుట్టూ మొత్తం ఇట్లా గ్రీన్స్ పెట్టుకోవాలి అని అట్లా థాట్ అనమాట. కానీ మనం మెయింటైన్ చేయలేము. ఇది నాకు రాలేదు కానీ మా చెల్లికి అయితే బాగా వచ్చింది. మా మమ్మీకి లాగానే మా చెల్లి కూడా మొక్కలంటే పిచ్చి దానికి. ఈ సెటప్ అంతటికి కొంచెం కారణం మా మమ్మీ కంటే మా చెల్లె ఎక్కువ అని చెప్తాను నేనైతే. ఐ స్టార్టెడ్ మై డే విత్ లెమన్ అండ్ హనీ వాటర్. సో దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ నేను ఉప్మా అండ్ అలానే నైట్ కొంచెం అన్నం మిగిలిపోతే మమ్మీ పులిహార చేశారు. అది తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ముచ్చట్లు వేసుకుని దాని తర్వాత ఐ హ్యాడ్ మై చాయ్ అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యి పైకి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే చేపల కూర చేయడానికి. అది కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొయ్యి మీద. అవును గైజ్, ఇది పొయ్యని మమ్మీ చేసిన డిఐవై అనమాట. అండ్ దానికోసం నేనైతే కట్టెలు తీసుకొచ్చేసాను. అండ్ రీసెంట్గా మమ్మీ ఒక పాట్ తీసుకున్నారు. సో ఆ పాట్ కొనడం వల్ల ఇప్పుడు మమ్మీ ఈ పొయ్యి చేశారు అనమాట. చూసారా, అన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. మమ్మీకి బాగా కోరిక ఉండే కట్టెల పొయ్యి మీద ఈ పాట్లో వండాలి అని చెప్పేసి. సో పాసిబిలిటీ ఉండదు సిటీలో కాబట్టి షీ మేడ్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు ఒక విష్ ఉందంటే వీ హ్యావ్ టు డూ ఇట్ కదా, అందరూ అలా అంటారు. మా మమ్మీ అయితే మరీ అసలు ఏదన్నా ఒకటి అనుకుందంటే అది చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. సో దాని తర్వాత ఇక్కడైతే ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేసారు. మేము ఆల్రెడీ ఫిష్ కర్రీ రెసిపీ నేనైతే మన వీడియోలో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో. అండ్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇందులో ఇవాళ న్యూ స్టైల్ చేస్తున్నారనమాట. మెంతాకు వేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుందంట. ఇది మన ఇంట్లో పెంచిన మెంతాకు మమ్మీ ఫ్రెష్గా తుంచి మన చేపల కూరలో అయితే ఇవాళ వేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైజ్, నిజంగా చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లి ఎక్కడి నుంచి తెచ్చిందో తెలీదు. అయితే మేబీ తన హాస్పిటల్ దగ్గర నుంచి అనుకుంటా. తన హాస్పిటల్ దగ్గర నుంచి తస్కరించి తీసుకొచ్చింది అనమాట. సో దీనికి ఏంటంటే రూట్స్ అవసరం లేదు ఈ పేపర్ ఫ్లవర్స్కి. యాక్చువల్లీ దీని పేరు నాకు తెలియదు గైజ్, నాకు పేపర్ ఫ్లవర్స్ అనేది తెలుసు. మీకు కనుక పేరు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే దీనికి రూట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా శాండ్లో పెట్టేసి మంచిగా వాటర్ చేస్తూ ఉంటే అది మంచిగా ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చిందో. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు మమ్మీ ఏంటంటే ఏది వేసుకపోనియదు. మీ మమ్మీస్ కూడా అంతేనా చెప్పండి నాకు. అయితే ఇక్కడ ఈ థర్మోకోల్ది వచ్చేసి మనం ఏదైనా ఎలక్ట్రికల్ సామాన్ కొంటాం కదా అప్పుడు వచ్చిందనమాట. సో అందులో కూడా మట్టి వేసేసి మొక్కలు వేసేసారు. ఇలా మమ్మీ ఏది ఉన్నా కూడా ఇట్లా మొక్కలు పెడుతూ ఉంటారనమాట. సో ఫైనల్లీ మన చేపల కర్రీకి వచ్చేస్తే ఇది మన ఆనియన్ పేస్ట్ మసాలాస్ అంతా ఫ్రై అయిపోయింది మంచిగా. మమ్మీ చేసుకున్న మసాలా అంతా ఫ్రై అయిపోయింది. నేను చెప్పినట్టుగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గైజ్, మీకు కావాలంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. ఆ మసాలా కుక్ అయిపోయిన తర్వాత మనం చేప ముక్కలు వేసేసి కొంచెం సేపు ఒక 5 minutes మగ్గనియాలి అట్లనే. దాని తర్వాత మమ్మీ ఇందులో పులుసు పోసి, అస్సలు గరిట అనేది పెట్టొద్దు లేదంటే ముక్క చిదిరైపోతుంది, అంటే విరిగిపోతుంది అనమాట. సో చేత్తోనే ఇట్లా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇందాక చెప్పాను కదా ఇది వచ్చేసి పాలకూర. సేమ్ అలాంటి బాక్సే ఒకటి, దానికంటే కొంచెం లోతుగా ఉంది. పాలకూర వేశారు ఇందులో. అండ్ అలానే మీరు చూస్తున్నారా మా క్యూట్ వాము ముక్క. దీంతో అయితే మేము బజ్జీలు కూడా వేసుకున్నాము ఒకసారి. ఈసారి కుదిరితే నేను రెసిపీ పెడతాను. అండ్ ఇదైతే మా మల్లె మొక్క. అసలు దీని ఫ్లేవర్స్ వస్తాయి గైజ్, స్మెల్ అసలు కింద వరకు వచ్చేస్తాయి, బాగా వస్తుంది తెలుసా స్మెల్. చాలా బ్యూటిఫుల్ స్మెల్ ఉంటుంది. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మన లెమన్ చెట్టు. నేను దీని గురించి ఆల్రెడీ రీసెంట్గా నేను హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా ఈ లెమన్ ప్లాంటే. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇందాక చెప్పానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ మంచిగా ఫ్రూట్స్ ఇస్తుంది
అనమాట. సో ఫైనలీ దాని తర్వాత అయితే మీకు మమ్మీ ముక్కలు కొన్ని చూపించానో లేదో, అప్పుడే మన కర్రీ కొంచెం సగం అయిపోయింది, మంచిగా ఇలా మరుగుతూ ఉంది. ఈ టైంలో మనము కొబ్బరి గసగసాలు కలిపి నూరుకున్నది ఇందులో వేయాలి, ఎందుకంటే మనకి థిక్నెస్ వస్తుంది అనమాట గ్రేవీ రావడం కోసం. అండ్ అది వేసేసారు. దాని తర్వాత మంచిగా ఇట్లా కలుపుకోవాలి, గరిట అసలు పెట్టద్దు నేను ముందు చెప్పినట్టుగా. అండ్ దాని తర్వాత ఈలోపు ఇది కుక్ అయ్యేలోపు ఈ కూర చేస్తూ మేమైతే చాలా ముచ్చట్లే చెప్పుకున్నాము. అండ్ మన కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఇందులోకి కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి మీరు. చేపల కూరనే కాదు, ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా కర్రీ లీవ్స్ మనం లాస్ట్లో యాడ్ చేస్తే సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నా ఎగ్జైట్మెంట్ చూసారా, అది ఎందుకో తెలుసా, ఈ మైసూర్ పాక్ కోసం. ఇదైతే ఎంత యమ్మీగా ఉంటుంది తెలుసా, అసలు సూపర్ యమ్మీ ఉంటుంది. ఇది నేను తిని గ్యాస్ కూడా తెచ్చుకున్నాను అనమాట. లేని గ్యాస్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇది శనగపిండితో చేస్తారు కాబట్టి. అంత తిన్నాను నేను లిటరల్గా, ఎందుకంటే అది అంత యమ్మీగా ఉంది. ఇది మా మామయ్య దగ్గర నుంచి అనమాట. ఇది చాలా రేర్గా చేస్తారు ఈ స్వీట్, ఎందుకంటే చాలా కష్టం ఇది చేయడము. అండ్ ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది మనకి, ఈసీఐఎల్ నుంచే వచ్చింది. సో అందుకని చెప్పేసి చేశారు. అండ్ మనకు కూడా కొంచెం ఇచ్చారు, బికాజ్ హీ నోస్ మనకు చాలా ఇష్టం అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. అంటే ఇంకొక బల్క్ ఆర్డర్ వచ్చింది అనమాట. ఇది కూడా పూతరేకులు. మన దగ్గర మామయ్య దగ్గర పంచదార బెల్లం రెండు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి గైస్. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కూడా ఉంటాయి, నేతితో చేసిన పూతరేకులు అనమాట. సో ఇది చూస్తే అసలు అది ఎక్కడ ఆగుతాం చెప్పండి, అసలే స్వీట్స్ అంటే ఇష్టం. ఇంక ఇవన్నీ చూస్తే ఇంకెక్కడ ఆగుతాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. నేను జస్ట్ వన్నే తిన్నాను. ఇక మా మమ్మీ వచ్చి అయితే ఇక నా దగ్గర నుంచి గ్రాప్ చేసుకున్నారు, నువ్వు ఇవన్నీ తింటే అన్నం తినవు వందనా అని చెప్పేసి. కానీ నా దగ్గర నుంచి గ్రాప్ చేసుకొని మమ్మీ 2 తిన్నారు. చూడండి అసలు ఇన్నోసెన్స్ చూడండి నా ఫేస్లో. 2 తినేసినారు మమ్మీ, ఎందుకంటే అవి అంత యమ్మీగా ఉన్నాయి. మీరు కనుక ఇవి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ స్వీట్ కావాలన్నా మేము చేస్తాము. అండ్ ఫైనలీ మేము ఇదంతా అదంతా అరిగే వరకు మేము ముచ్చట్లు ఆడుకుని దాని తర్వాత మళ్ళీ 3:00 3:30 అట్లా అవుతుంది. అప్పుడు డాడీ వస్తే ఇంకప్పుడు మేము అందరం కలిసి లంచ్ చేసామన్నమాట. అండ్ ఆ చేపల కూర ఎంత యమ్మీగా ఉందో తెలుసా గైస్, నిజంగా. మేబీ బికాస్ ఆఫ్ అది మట్టి దాంట్లో చేశారు ఒకటి, ఇంకొకటి ఏంటంటే అందులో మెంతాకు వేశారు కదా, అండ్ అలానే కర్రీ లీవ్స్ ఫ్లేవర్ కూడా. అండ్ మా మమ్మీ స్పెషల్ మసాలా, అబ్బా ఏమని చెప్పాలి, అన్నీ కలిసి అసలు సూపర్ టేస్ట్గా తిన్నారు. అండ్ దాని తర్వాత నేనైతే ఇంకా బ్యాక్ టు వర్క్. మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయి ఉండే, సో వాటి బండిల్స్ అయితే చాలా ఉన్నాయి, 14 బండిల్స్ ఉన్నాయి నాకు. సో వాటి కరెక్షన్కి నేను బండిల్స్ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను, కొన్ని ఒక 2-3 తీసుకొచ్చినట్టున్నాను. అదైతే కరెక్షన్ చేసుకుంటున్నా. ఈలోపు మా చెల్లి తెచ్చిన మొక్కలు కొన్ని ఉంటే అవి చాలా రోజుల నుంచి రీపోర్టింగ్ చేయట్లేదు అనమాట. వాటి అన్నిటిని రీపోర్టింగ్ చేస్తున్నాము మేమైతే. అండ్ ఈ మొక్క పేరైతే ఇంపేషెంట్ మొక్క అంట. సో మీకు తెలుసా తెలీదా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రీపోర్టింగ్ చేయక చూడండి అది ఇట్లా వాడిపోయిందో. ఇంకా దాని తర్వాత అయితే రోజ్మెరీ ప్లాంట్ కూడా తెచ్చింది, ఇంకా దాన్ని కూడా రీపోర్టింగ్ చేసాము. దాని తర్వాత ఇంకా మా చెల్లికి టైం అయిపోతూ ఉండే. మాకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే బయటకు వెళ్తున్నప్పుడు మమ్మీ ప్రేయర్ చేసిన తర్వాత చెల్లి బయటకు వెళ్తుంది అనమాట. లైక్ వర్క్కి వెళ్తుంది, మమ్మీ ప్రేయర్ చేసి చెల్లిని వర్క్కి పంపిస్తుంది. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత చెల్లి అయితే వర్క్కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత కొంచెం పేపర్స్ ఉన్నాయి, అది చేసేస్తే బండిల్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ బండిల్ని అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ లక్కీగా ఒక్క బండిల్ కంప్లీట్ అయింది అంతే. దాని తర్వాత మనం ఇందాక నేను మల్లె మొక్క చూపించాను కదా, దానికి కొన్ని పూలు వస్తే మమ్మీ మాల కట్టారు. అండ్ దాని తర్వాత అయితే మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. మావయ్య వాళ్ళు రీసెంట్గా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, సో ఒకసారి వెళ్ళి కలిసి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. బికాజ్ నాకు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అప్పుడు కుదరలేదు రావడానికి, సో అందుకనే ఇప్పుడు ఎలాగో వచ్చాను కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు అని చెప్పేసి ఒకసారి కంప్లీట్ చేసి వద్దామని స్టార్ట్ అయ్యాము. హాయ్ చెప్పు, నీ పేరేంటి? చెప్పు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. ఏం కాదు, ఇంటికి
వచ్చిన తర్వాత ఇంకా నేను పాయసం తిని ఇంకొక బండిల్ కరెక్షన్ స్టార్ట్ చేసి మా మమ్మీతో ముచ్చట్లు వేసుకుంటూ ఇంకొక బండిల్ కరెక్షన్ కూడా కంప్లీట్ చేసి పడుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నేను చెప్పాను కదా మనకి ఈసీఎల్ నుంచి ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందని, అది నేను వెళ్తూ వెళ్తూ నాతో తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను ఆటోలో. సో ఇట్లా బాక్సెస్లో అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాము. ఇవి నేను ఇంట్లో ఇచ్చేసి అక్కడి నుంచి ఎక్కడ డెలివరీ చేయాలో అక్కడికి డెలివరీ అయిపోతాయి. అండ్ దాని తర్వాత నేనైతే వర్క్కి వెళ్ళాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. బాయ్. Subscribe to We Together. చూసావా వీడియో మొన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు? అరిసెలు వందన తీసుకో.